ఆయన కొంచెం ఎలుగెత్తి ప్రార్థన చేయండి, వినబడాలి. ఏదో 100-200 మంది ఉన్నట్టుంది ఇక్కడ, అంతే. ఇంతమంది ఉన్నట్టు అనిపించట్లా. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ప్రభు నిన్ను దర్శించాడు కదా, ఇంకా సరిపోదు, ఇంకొంచెం నోరు తెరిచి. చిన్న పిల్లలు కూడా ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని సంచారం మన మధ్యలో ఓ బలంగా పనిచేస్తున్న క్షణాలు ఇవి. కంట్రోల్ చేసుకోవద్దు. ఇంకా కొంచెం ఎలుగెత్తి యేసయ్యా పిలవండి, పిలవండి, కేకలేస్తూ. యేసు అనే పదమే బలపరిచేది, యేసు అనే పదమే బలహీనత మీద జయించేది, యేసు అనే పదమే చీకటి మీద. అదిగో అదిగో నా దేవుని మహిమ దిగొస్తున్న క్షణాలు ఇవి. అరిచేతుల నుంచి అరికాళ్ళ వరకు ఒక బలమైన స్పర్శ. అదిగో పరిశుద్ధాత్మ దేవుని స్పర్శ. ఆయన నింపుతున్నారు. ఆయన కృపను పొందుకు కంట్రోల్ చేసుకోవద్దక్క. అసలు సౌండ్ సరిపోదండి. ఇంకెలిగెత్తి ప్రార్థన చేయండి. ఇంకా అడగండి. ప్రత్యక్షతను పోగొట్టేసుకున్నావు తమ్ముడా, నా చెల్లెల్లారా, ప్రత్యక్షతను పోగొట్టుకున్నావు. నిన్ను పిలిచింది విధానం వేరు, నువ్వు మందిరానికి వచ్చిన విధానం వేరు. నిన్ను దేవుడు ప్రత్యక్షతకి పిలిచింది వేరు, నువ్వు రక్షణ పొందిన విధానం వేరు. నువ్వు ఇప్పుడు పరిగెడుతుంది వెనకాల వేరు. పరిగెత్తకూడదు కదా, వెనకాల పరిగెడుతున్నావు. నీకు కృప ఉంది, ప్రత్యక్షత ఉంది, ఆశీర్వాదం ఉంది, దైవాభిషేకం ఉంది. చిన్న చిన్న విద్యార్థులకు లోనే దయచేసి ఆ కృపను పోగొట్టుకోవద్దు. తండ్రి గొప్పగా తండ్రి ప్రభు యేసయ్య నీకు ఏమన్నారు తండ్రి యేసయ్య. సుదాం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎవరు చప్పట్లు కొట్టద్దు. అలా రెండు చేతులు దేవుని జోడించి మనస్ఫూర్తిగా కృపనిమ్మని అడగండి. పోగొట్టుకున్న దర్శనం, పోగొట్టుకున్న ప్రత్యక్షతలకు మరలా ప్రభు నడిపించాలి. ఈ కన్నీరు దాటిపోయే దేవుడు కాదు ఆయన, మరలా కృపను అనుగ్రహించే దేవుడు ఆయన, మరలా మన యందు జాలి పడుతున్న దేవుడు ఆయన. ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. యేసయ్యా పిలవండి, యేసయ్యా పిలవాలి, యేసయ్యా యేసయ్యా పిలవాలి, యేసయ్యా 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 యేసయ్యా. ఇంకొకసారి చేతులు పైకి. యేసయ్యా పిలవండి గట్టిగా, పిలవండి గట్టిగా. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడు అనేది దాటిపోవద్దు, దాటిపోవద్దు. ఇంకొకసారి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆపత్తి ఒక్క పదం యేసయ్యా. యేసయ్యా దర్శిస్తున్న రోజుని, మరలా పునర్దర్శనమిస్తున్న రోజుని, కృపను పొందుకున్న రోజు. ఇంకొకసారి యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
యేసయ్యా ప్రధానకరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రధానకరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు విడువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి చప్పుడు కొడుతూ ఓ ప్రభువా పిలవండి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరి పిలవాలి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి యేసయ్యా 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 కృపనివ్వండి నాయన అదిగో అదిగో ప్రాంగణమంతా దైవ కృప పోగొట్టుకున్న దైవ కృప చాలా ప్రత్యక్షత దైవ ప్రత్యక్ష ఒక్కొక్కరు పొందుకున్నగా తెలుసుకున్నాము కృపావరించునుగా ప్రత్యక్షత ఆవరించునుగా దర్శనం ఆవరించునుగా కృప 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 ప్రతి ఒక్క యవనస్తులను అదిగో యవనస్తులను కృపావరిస్తాము చిన్నపిల్లలను కృపావరిస్తాము బలపరిచే ఆత్మ స్థిరపరిచే ఆత్మ బలపరిచే ఆత్మ స్థిరపరిచే ఆత్మ ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్థిరపరచబడతారు హల్లెలూయా కృపనివ్వండి మునుపు ఎన్నడూ చూడని కృప ఒక్కొక్కరిని ఆవరించాలి కృప ఒక్కొక్కరిని ఆవరించుగా చిన్న ప్రార్థన చేస్తాను చేతులు దించేసేది మీకోసం చిన్న ప్రార్థన ఇంకెవరైనా ఇక్కడ రక్షణ పొందుకుని ఉన్నారా